మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మన హృదయమందు వాటిని భద్రం చేసుకోవాలట. మన హృదయమందు మనం వేటిని భద్రపరుచుకుంటామో తెలుసండి. ఎవరైనా ఒక విషయాన్ని పక్కనున్నటువంటి వ్యక్తి గురించి చెప్పినప్పుడు, లేక సేవకుల గురించి చెప్పినప్పుడు, లేకపోతే ఏదైనా సమస్య గురించి మనకు చెప్పినప్పుడు వాటిని మనము భద్రంగా దాపెడుతూ ఉంటాం. మరికొంతమంది అయితే వాటిని పబ్లిక్ చేస్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా అండి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకూడదట. వాటిని ఏం చేయాలంటే భద్రంగా మనము భద్రం చేసుకోవాలి. వేటిని మనం భద్రం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్టయితే 20వ వచనము, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఆమేన్. మన హృదయమందు వేటిని భద్రం చేసుకోవాలంటే దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, శ్రమల కాలం ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యము మనలను ధైర్యపరుస్తుందండి. అనారోగ్యంచేత బాధపడినప్పుడు ధైర్యపరుస్తుందండి. విశ్వాసములో కృంగిపోతున్నప్పుడు దేవుని వాక్యము మనలను విశ్వాసంలో బలపరిచి అంతకంతకు అభివృద్ధి పథములోకి నడిపించేది దేవుని వాక్యము. మరి ఈ దేవుని వాక్యాన్ని ఈ రోజులలో మనము భద్రం చేసుకుంటున్నామా అని ఒకసారి మీరు ఆలోచించాలి. డైరీలు రాస్తారు, డైరీలో భద్రం చేసుకుంటారు, కానీ హృదయమందు వాక్యాన్ని భద్రం చేసుకుంటే అవి మన కన్నుల ఎదుటి నుంచి తొలగిపోదు. దేవుని వాక్యమును నీవైతే భద్రం చేసుకున్నావు, నా ప్రభు మరింత ఆత్మీయంగా నిన్ను బలపరిచి దేవుని యొక్క మహిమగల రాకడలో నిన్ను నిందారహితునిగా నిన్ను నిలపగలిగిన వాడు. ఎప్పుడు నీవు దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి. ఆ భద్రము చేసినటువంటి కృప నా ప్రభు ఈ రోజు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా హృదయం ముందు వాక్యమును భద్రం చేసుకోవాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. వాక్యము తండ్రి శ్రమలో ఉన్నప్పుడు ఆదరిస్తుందని, కృంగిపోయినప్పుడు బలపరుస్తుందని, అధైర్యపడినటువంటి సమయాలలో ధైర్యాన్ని కలుగు చేస్తుందని, అనారోగ్యం చేత ఉన్నప్పుడు ఆ వాక్యము ఆదరణ కలిగిస్తుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నిశ్చయముగా ఈ మాటలు నేటి దినమున మా జీవితమును స్థిరపరచండి. మీ వాక్యానుసారంగా గైకొనుటకు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.